హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తక్షణమే పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ మరియు డీఏల విడుదల గురించి తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఎన్‌జీఓ మరియు అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యారు. తక్షణమే కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, నివేదిక వచ్చేలోపు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ఇప్పటికే 5 డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో మెరుగైనటువంటి ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ప్రకటించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఐఆర్ ఇస్తూ ఉన్నారని అయితే ఈ విషయాన్ని ఈ సందర్భంగా అయితే గుర్తు చేశారు. ఆర్థికేతర అంశాలపై ప్రభుత్వం కొంత దృష్టి పెట్టినప్పటికీ ఆర్థిక ప్రయోజనాల విషయంలో గత 3 ఏళ్లుగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. అలాగే జీఏడీ లో సుమారుగా 300కు మందికి పైగా ఉద్యోగుల ప్రమోషన్‌లు 2 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, ఇలాగే కొనసాగితే ఇలాంటి సర్వీస్ అంశాలను వెంటనే పరిష్కరించాలని అయితే కోరారు. మరి చర్చల కోసం తాము కొన్ని సభలను, నిరసనలను వాయిదా వేసిన ప్రభుత్వం నుంచి స్పష్టమైన పురోగతి లేకపోవడంపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన అయితే నెలకొంది. సో, మొత్తానికి పీఆర్సీ కమిషన్ నియామకంలో జరుగుతున్న జాప్యంపై ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఆర్సీ నివేదిక ఆలస్యమవుతోంది కాబట్టి తక్షణ ఉపశమనంగా ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన 5 బకాయిలను వెంటనే చెల్లించాలని అయితే కోరారు. మరి సచివాలయం మరియు ఇతర శాఖల్లో 2 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారు. సో, మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ ప్రధాన ఆర్థిక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. సో, పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన మరియు డీఏ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం జాప్యం చేయడమే కాకుండా మేనిఫెస్టో హామీలను అమలు చేయకపోవడంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమోషన్లు వంటి సర్వీస్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని అయితే వారు ఈ మేరకు స్పష్టం చేశారు. సో, దీనిపై ఉద్యోగ పెన్షనర్స్ వారి యొక్క అభిప్రాయాలను అయితే వెల్లడించారండి. అవేంటనేది ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఏం కావాలో ఏమిటో విలియం నాయకులో ఏమిటో టీ తాగి బిస్కెట్ తిని వచ్చేసారన్నట్టు అంటున్నారు. అంటే సో, ఇది వారి అభిప్రాయం తెలియజేశారండి. సో, మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక మరొకరు ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఎప్పుడు వెనక్కి తగ్గారో ఆ రోజు అక్కడే మీ యొక్క లోపాలు బయటపడాయి. మిమ్మల్ని ఎవరు నమ్మరు అంటున్నారు. సో, సూర్యనారాయణ గారు ఎక్కడ ఉన్నారు సార్ అంటున్నారు. సో, మరి ఈ విధంగా గవర్నమెంట్ మనము చెప్పింది వినరు సార్. మనం ఏమిటో మన సత్తా ఏమిటో చూపిస్తే గానీ అప్పుడు గవర్నమెంట్ దిగి వస్తుంది సార్. ఈ యొక్క మంత్రుల నిర్ణయం మంత్రులతోని ఏమీ కాదు సార్. సో, కాలం గడిచిపోడ గడపడానికి అంటే సమయం వృధా చేయడానికి సార్ ఇదంతా. సో, మనల్ని చాలా మోసం చేసింది. ఈ యొక్క ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు ఒకటి, అందరి సో, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి గురించి ఆలోచించి చెప్దాం. సో, ఈ విధంగా ఉంది సార్ అంటూ చెప్తున్నారు. సో, చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. సో, మరికొందరు ఇదంతా పాత పాటే. ఈ సంఘాలు కొత్తగా సాధించిందేమీ లేదు. ఉద్యోగులను మభ్యపెడుతున్నారు అంటున్నారు. సో, మీకు చూడొచ్చు ఫ్రెండ్స్ స్క్రీన్ పైన. సో, ఇవైతే ఈ మేరకు ఉద్యోగులు, పెన్షనర్స్ వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.